మహాగణుడును మహోన్నతుడును మహోన్నతమైన స్థలములలో నివసించు దేవాది దేవునికి మహిమయు ఘనత ప్రభావము నిత్యము కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని పవిత్రమైన నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ సత్య సువార్త అను కార్యక్రమం ద్వారా ప్రతి వారము కూడా వెలువడుచున్న వర్తమానాలు అందరూ కూడా విని దైవాశీర్వాదాలు పొందుతున్నందుకు, అంతేకాకుండా మరి ఛానల్ను చక్కగా ఆదరిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. గత సంవత్సరం అంతా కూడా తన రెక్కల చాచున కాచి కాపాడిన ప్రభువు 2021 సంవత్సరం కూడా తన రెక్కల చాచును భద్రపరచాలని, అనేకులకు ఈ సువార్త వినిపించబడాలని, ఇంకా అనేకులు ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రభు పేరట ఆశిస్తూ ఉంటున్నాను. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించి ఆశీర్వదించి గణపరచునుగాక. ప్రార్థన చేసుకుని దైవ వర్తమానంలోనికి మనం వెళదాం. సర్వలోక సృష్టికర్తమైన ప్రభువా, నీ కృపాతిశయంతో సర్వలోకాన్ని అనుదినము కూడా పరిపాలిస్తున్న తండ్రి, పవిత్రమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. గత సంవత్సరంలో సత్య సువార్త ద్వారా ఎన్నో గృహాలు, ఎంతోమంది నూతన వ్యక్తులను చేరుకునే సువార్తను చేరుకునే భాగ్యం దయచేస్తున్నందుకు స్తోత్రాలు. 2021 సంవత్సరం కూడా ఆగక సాగిపోవును గాక. అనేకమైన నూతన హృదయాలకు సువార్త అందించబడును గాక అని నీ సన్నిధిలో ప్రభువా ఈ చక్కని సమయం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీరు మాతో ఉంటే మేము దీవించబడతాం, మీరు మాతో ఉంటే మేము అభివృద్ధి చెందుతాం. ప్రభువా, ఈ సువార్త పరిచయం అభివృద్ధి కలిగించమని, నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని, కృపాక్షేమములతో మమ్మల్ని నింపమని యేసు ప్రశస్త నామమును అడుగుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ఊటలతో జీవింపజేసెనే చుట్టిదిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుట్టిదిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే చుట్టిదిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుట్టిదిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే చుట్టిదిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుట్టిదిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవితకాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా చుట్టిదిని ధరల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను ప్రియ దేవుని బిడ్డలారా, 2021 సంవత్సరంలో మొట్టమొదటి బుధవారం నాకు సత్య సువార్త అనే కార్యక్రమము ద్వారా దైవ వర్తమానం వినడానికి మనమందరం కూడా సంసిద్ధులమై ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని సన్నిధిలో నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదముతో నూతన దీవెనలు పొందాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నాను.
పరిశుద్ధ దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే ఎన్నో మార్గాలు ప్రభు అయిన దేవుడు తెలియపరిచి ఉన్నాడు. ఒక మాటను ప్రవక్త అయినటువంటి హబక్కూకు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి భావాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుని పవిత్ర నామమునకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి హబక్కూకు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పాపమును బట్టి, దేవుణ్ణి విడిచిపెట్టిన విధానాన్ని బట్టి, మరి దేవుని సన్నిధిలో వారు పొందబోయేటువంటి శిక్షను, దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క భయంకరమైనటువంటి కోపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క ఉన్నతమైనటువంటి విమోచన కొరకు, విడుదల కొరకు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనమందరం కూడా అనేకమైన పాప దోషములను బట్టి ప్రభువుకు దూరస్తులముగా అయిపోతూ ఉంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాన్ని తీసుకుంటాం. నూతనమైనటువంటి అనేకమైనటువంటి భావాలు ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉంటాం. కానీ ఆ సంవత్సరము గడుస్తూ ఉంటున్నప్పుడు, దొరులుతూ ఉంటున్నప్పుడు ఆ వాగ్దానాలను, నిర్ణయాలను మర్చిపోయి మరి దేవునికి విరోధముగాను, దూరస్తులముగాను మార్చబడుతూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మరి యొక్క ఇజ్రాయేలీలు, దేవుని ప్రజలు, దేవుని జనాంగము దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా చేసినటువంటి పాపాలు, వారు పొందబోయేటువంటి శిక్ష జ్ఞాపకం చేసుకుంటూ ప్రవక్త అయినటువంటి హబక్కూకు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హబక్కూకు ఈ స్థితిలో దేవుణ్ణి 2 విన్నపాలు కోరుకుంటున్నాడు. మొదటిదిగా మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజల చెంతకు సరికొత్తగా ఒక శక్తిని, బలమును, ప్రభావంతో మరలా కరుణించాలని, తన ప్రజలకు గొప్ప ఉన్నతమైనటువంటి ధైర్యాన్ని చేకూర్చాలని దేవుడు తన కృపను, ఆత్మను నూతనముగా వారి జీవితాల్లో కలుగు చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా బలపరచాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువు కలిగించుకొని దేవుని సన్నిధిలో మన వ్యక్తిగత జీవితంలో, జీవిత ప్రయాణంలో ప్రభు కలుగు చేసుకోకపోతే ఎంతో భయంకరమైన పరిస్థితులు జరుగుతాయని, వేదనకరమైన పరిస్థితులు వస్తాయని, ఎంతో శోధన అనుభవిస్తామని చెప్పి ఆయన కలుగు చేసుకోకపోతే దేవుని ప్రజలు బ్రతికి బట్ట కట్టలేరు అనేటువంటి పరిస్థితిని తెలుసుకొని దేవుని యొక్క విమోచన కొరకు ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. వేడుకొనుచా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, దేవుని యందు ప్రియవిచ్చులారా, మన ప్రార్థన ఏ పాటిది, భక్తి జీవితం ఏ పాటిది, మన విశ్వాస జీవితం ఏ పాటిది, ఈ యొక్క జీవిత ప్రయాణాన్ని
పరిశుద్ధ జీవితాన్ని మనము కొనసాగించాలంటే మన శక్తి, మన బలము, మన విశ్వాసము, ప్రార్థన సరిపోదు. ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకోవాలి. దేవుని శక్తి, దేవుని యొక్క ప్రభావం మన మీద ఉండాలి. లేకపోతే ఈ శరీరాన్ని జయించలేం, లేకపోతే లోకాన్ని జయించలేం. దేవుని కృప లేకపోతే నూతనత్వాన్ని, నూతన సంవత్సరాన్ని నూతనంగా అనుభవించలేం. కాబట్టి ప్రభువు మన జీవితాల్లో జోక్యం చేసుకొని ఆత్మతో నింపి తన శక్తిని మరలా నూతనంగా మన మీద ఉంచాలని ఇక భక్తుడైనటువంటి హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. మరి రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని ప్రజలు ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉంటున్నప్పుడు దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని సహాయం చేయాలని, తన ప్రజలకు తన యొక్క ఉన్నతమైన స్థితిని కనుపరచాలని, తన ప్రజల పట్ల కరుణ చూపాలని దేవుడు గుర్తు చేసుకునేటట్లు, విడిపించేటట్లు, అంతేకాకుండా దేవుని యొక్క కరుణ మన మీద చూపించాలి. ఆయన కరుణ లేనిదే మన జీవన విధానం అనేటువంటిది కొనసాగించలేము. ఆయన కరుణ లేనిదే జీవనాధారం అనేటువంటిది లేదు. స్వయంగా మనం జీవించలేం. ఈ దినాల్లో భయంకరమైన శోధనలు, భయంకరమైన ఇబ్బందుల్లో సంఘము పునాదులతో కూడా కదిలించబడుతున్నటువంటి దినాల్లో ఎన్నో భయంకరమైన ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత కాలంలో సంఘము పునాదులు కదులుతూ ఉంటుండగా నలుమూలలా కూడా భయము ఆవరిస్తూ, శోధనలు, కష్టాలు, నలుమూలల నుండి ఇబ్బందులు, భయంకరమైన ఈ శోధనలో మనము కూడా దేవుడు తనను ప్రత్యక్షపరుచుకోవాలని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగాలని, దేవుని కరుణ మన మీద ఉండాలని మనము కూడా దేవుణ్ణి ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని కరుణ, దేవుని యొక్క మహిమ, ప్రభావము ఎప్పుడైతే మన మీద ప్రదర్శించబడుతూ ఉంటుందో అప్పుడు మన జీవితంలో గొప్ప ఉజ్జీవము కలుగుతూ ఉంటుంది. సంఘాల్లో ఉజ్జీవం కలుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చల్లారిపోయిన స్థితిలో, భయాందోళనకరమైన స్థితిలో, పునాదులు కదిలించబడిన స్థితిలో, నలుమూలలా కూడా భయంకరమైన భయాందోళనలు, ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి దినాల్లో నీవు నేను కూడా దేవుని యొక్క కృప కొరకు, ఆయన కరుణ కొరకు, ఆయన ప్రభావ మహాత్మ్యముల కొరకు మనం దేవుణ్ణి వేడుకొనవలసినటువంటి వారంగా ఉంచున్నాం. ప్రభువా, నీవు జీవం నా మీద కృమ్మరించమని, ప్రభువా నీ దయను నాపై కృమ్మరించమని, మా ఇబ్బందులలో, మా కష్టాల్లో, మా వేదనలలో మాకు తోడుగా ఉండమని ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. మన ప్రార్థన ప్రభు ఆలకించాలి. 2021 సంవత్సరంలో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు మన మధ్యకు తీసుకురావాలి. సంఘాలన్నీ కూడా విస్తరించబడాలి, అభివృద్ధి చెందాలి. సంఘాల్లో ప్రతి ఒక్కరు కూడా నూతన హృదయముతో, నూతన ఆత్మతో, నూతన స్వభావముతో నింపబడినటువంటి వారే దేశమంతా కూడా సంఘాలు విస్తరించి దేవుని సన్నిధిలో ఒక గొప్ప కార్యములు జరగాలని మనము కూడా హబక్కూకు చేసినటువంటి ప్రార్థన మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. సంవత్సరములు జరుగుతూ ఉంటుండగా ఈ కార్యములో నూతన పరచు ప్రభువా, మా హృదయాల్లో, మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘములలో, నా దేశంలో
నీ కార్యముల నూతనపరచు. వాటిని మాకు తెలియచే ప్రభు. నిన్ను గూర్చిన వార్త మేము వినినప్పుడు భయమును వేదన కలుగించవచ్చుంది. నిజమే దేవుని అందు ప్రియమిత్రులారా, దేవుని భయము సంఘాల్లో కావాలి. మన ఆర్థిక ఇబ్బందుల్లో, సామాజికమైన ఇబ్బందుల్లో దేవుడు జోక్యం చేసుకోవాలి. ప్రభు మన పక్షంగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు మన పాపములు, అతిక్రమములు దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉండకూడదు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు నూతన పరచబడాలని, నూతన దీవెన ఆశీర్వాదాలు అనుభవించాలని, నూతన ప్రార్థనా శక్తితో, ప్రార్థనా బలముతో ప్రతి ఒక్కరు అభిషేకించబడి దైవ కార్యములు చూడాలని, ప్రతి సంఘములో గొప్ప ఉజ్జీవం, గొప్ప వెలుగు, గొప్ప ఉన్నతమైన స్థితి కలగాలి ప్రభు పేరట ఆశిస్తూ ఉంటున్నాను. దేవుని కృప ప్రతి సంఘం మీదను, ప్రతి విశ్వాసం మీద, ప్రతి ఆత్మ మీద నిత్యం ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నూతన సంవత్సరంలో నీ హెచ్చరికలతో కూడిన మాటలు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన కార్యములు జరిగించండి. సంవత్సరంతో పాటు కార్యములు నూతనపరిచి, వాటిని తెలియపరిచి ప్రభువా, మా జీవిత ప్రయాణములో మీ జోక్యమును ప్రభువా వచ్చి దేవా మమ్మల్ని కరుణించమని, ఉజ్జీవపరచమని ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ వర్తమానం వినిచున్న ప్రతి బిడ్డ ఉజ్జీవించబడి దీవించబడును గాక. కృపాక్షేమములు మాకేం యేసు ప్రశస్త నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్యన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఐశ్వర్యము, ఘనత, ఆరోగ్యము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు వచ్చి పర్యంతం వరకు సకల పరిశుద్ధులకును ఈ వర్తమానం వినిచున్న ప్రతి బిడ్డకును సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మా కొరకు ప్రార్థన చేయండి. ఈ ఛానల్ని అనేక మందికి పరిచయం చేయండి. మీరు కూడా ప్రభు పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ఎంతగానో ఆశిస్తూ ఉంటున్నాను. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉంటాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.